నేరాల్లో గ్రాండ్ మాస్టర్ అయిన జగన్ కు ఓటు వేస్తే అది రాష్ట్రానికి మరణ శాసనమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను పరిపాలనలో వినూత్నత ఆకాంక్షిస్తుంటే జగన్ నేరాల్లో వినూత్నంగా ఉంటున్నారని మండిపడ్డారు. జగన్ నేరాలను ఈడీ ధృవీకరించిన సీబీఐ తొక్కిపెట్టడాన్ని తప్పుపట్టారు. మరో కుట్ర మళ్లీ బయటపడిందన్న చంద్రబాబు జగన్ ను మోదీ కేసీఆర్ బానిసగా మార్చుకున్న తీరు బహిర్గతమైందన్నారు. క్విడ్ ప్రోకోకు ఇంతకు మించిన ఆధారం దొరకదని, అక్రమాన్ని స్వయంగా ఈడీనే నిర్ధారించిందన్నారు. స్కీమాంధ్ర కావాలా, స్కామాంధ్ర కావాలా అంటూ గత ఎన్నికల్లో ప్రజలకు పిలిపించిన మోదీ స్కామ్లు చేసిన వారిని వెనకేసుకొస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేసులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తున్న ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్ 2017 మే 31న సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మకు రాసిన లేఖ జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన లోపాలను అందులో ప్రస్తావించడం వంటి అంశాలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడారు. జగన్ నేరాలను ఈడీ ధృవీకరించిన సీబీఐ తొక్కిపెట్టడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. 2 సంవత్సరాల కంటే ముందు ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్ ఒక లెటరు సీబీఐకి రాశాడు. అది 30/5/2017లో జగన్ అక్రమాలను ఈడీ నిర్ధారించిన మోడీ ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఆ స్కామ్లో కర్నల్ సింగ్ చాలా డీటెయిల్గా మొత్తం చెప్పాడు. వైఎస్ఆర్ రాజశేఖర హయాంలో ఈడీ నిర్ధారించిన మోడీ దాన్ని మీరు చూసినప్పుడు హిందూజా గ్రూపుకు 100 acres ఇచ్చేందుకు ప్రతిగా 11 ఎకరాలు. ఆ 11 ఎకరాలు తీసుకోవడానికి కూడా ఎంత ఫ్రాడ్ చేయాలనో అంత ఫ్రాడ్ చేశారు. ఆ డబ్బులు ఎవరివ్వాలనో మళ్ళీ మీరు చూస్తే 40 కోట్ల రూపాయలు హిందూజానే ఇచ్చి డిఫరెంట్ షెల్ కంపెనీస్కు రూట్ చేసి మళ్ళీ ఆ 40 కోట్ల రూపాయలు హిందూజా కంపెనీకి ఇచ్చి ఈ 11 ఎకరాలు తీసుకున్నారు. షెల్ కంపెనీస్ వచ్చాయి. దీనికి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి వచ్చాయని చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పే పరిస్థితి వచ్చింది. అల్టిమేట్గా ఇంకా కొన్ని కంపెనీలు మిస్ అయిపోయినాయి. డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఇంకా ట్రేస్ చేయాలి. అవన్నీ ట్రేస్ చేయాలంటే సిబిఐ ఎంక్వైరీ తరువుగా చేస్తే తప్ప, ఫర్దర్ ప్రోబ్ చేస్తే తప్ప సాధ్యం కాదని మీరు చేసింది ఇన్సఫిషియంట్ ఎంక్వైరీ. మీరు కావాలని చెప్పి కాపాడడానికి ఇవన్నీ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. దీంట్లో క్విడ్ ప్రోకో ఉంది, దీన్ని ఎస్టాబ్లిష్ చేయమని చాలా స్పష్టంగా రాసే పరిస్థితికి వచ్చారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ను స్కామాంధ్రగా చేయాలని జగన్ మోదీ చూస్తున్నారన్న చంద్రబాబు దేశానికి కాపలాదారుగా చెప్పుకునే మోదీ అవినీతి పరులకు కాపలా కాస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నెక్సెస్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు డాక్యుమెంట్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎందుకు సిబిఐ మొద్దు నిద్రపోతున్నారు? ఎందుకు మీ డిపార్ట్మెంటే ఈడీ చెప్పిన దానికి మీరు స్పందించలేదు? మీ డిపార్ట్మెంట్ కాదా ఈడీ? మీ డిపార్ట్మెంట్ కాదా సిబిఐ? మీరు చౌకీదార్ అని చెప్పారు కదా, ఇదేనా మీ చౌకీదార్? ఇదేనా మీరు కాపలా విధానం? మీరు కాపలాదారుల పేరుతో కీ మీ చేతిలో పెట్టుకొని ఇలాంటి నేరస్తులను అడ్డంగా దోచుకోమని చెప్పి పర్మిషన్ ఇస్తున్నారా? ఇది అడ్డంగా దోచుకోవడమే కదా. ఇది జరిగిన తర్వాత మీకు మోరల్ రైట్ ఏముంది? నేను చౌకీదార్ అని చెప్పడానికి. చౌకీదార్ మీరు క్రిమినల్స్కి. ఆ కాపలాదారుడు ఈ ఫైల్ తొక్కుపెట్టాడు. అంటే ఎవరికి కాపలాగా వస్తున్నారు? దొంగలకు కాపలాగా వస్తున్నారు, అవినీతి పరులకు కాపలాగా వస్తున్నారు. నేను అడుగుతున్న ఈ కేసు మీకు కనపడలేదా అని. ఈరోజు 2 పార్టీలు ఒకటి అనడానికి ఉదాహరణ నేను ముందే చెప్పాం. ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, ఫ్యూజ్ ఢిల్లీలో ఉంటుంది. దీనికంటే మోర్ ఎవిడెన్స్ మీకేం కావాలా? ఈడీ డైరెక్టర్ లేఖలో పీవీపీ బిజినెస్ వెంచర్స్ పేరును కూడా పేర్కొన్నారని, పొట్లూరి వరప్రసాద్ కు ఈ రోజే జగన్ కండువా కప్పారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ జగన్ దెబ్బతీశారని దుయ్యబట్టారు. ఎన్ని నేరాలున్నాయో అన్ని రకాల నేరాలు చేసిన వ్యక్తి జగన్ అని సీఎం ఆక్షేపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టుందంటే, నేను మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాను. ఆయన అంటున్నాడు, నా భవిష్యత్తు మీ బాధ్యత.
నాకు ఓట్లేయండి, సీట్లు గెలిపించండి, నా కేసులు ఉన్నాయి, నేను జైలుకు పోకుండా కాపాడుకోవాలి, దానికోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధపడిపోతాను. రేపు పోలవరం నిలిపేయడానికి కూడా నేను సిద్ధం. తెలుగువారి ఆంధ్రప్రదేశ్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధం. లేకపోతే నేను బాంచేని కాళ్ళు మొక్కుతానని కేసీఆర్ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధం. నేను అడుగుతున్న ఇంత సాక్ష్యాధారాలుండి అడ్డంగా దొరికిపోయిన మిమ్మల్ని కేసీఆర్ వదిలిపెడతాడా? మీరు రాజకీయం చేయగలుగుతారా? మీకు సపోర్ట్ చేసి ఏం కావాలి? ఈ రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం కావాలా? అంటే ఈరోజు మార్పు కోసం నాకు ఓటేయమండి. నీకు మార్పు కోసం కాదు, మరణ శాసనాన్ని మనమే రాసుకున్నట్టు అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. లాస్ట్ ఎలక్షన్లో తప్పు చేశారని కాంగ్రెస్ పార్టీకి శిక్షేశాం. విభజన చట్టంలో పెట్టిన ప్రత్యేక హోదా ఇచ్చినా ఎవరూ సాటిస్ఫై కాలా. ఈరోజు మన యొక్క మరణ శాసనాన్ని మనమే సంతకం పెట్టుకుంటామా? ఇలాంటి దుర్మార్గులకు ఓట్లేస్తామా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఈ వ్యక్తి ఈయన జుట్టు ఎవరి చేతుల్లో ఉంది? ఈయన ప్రాణం ఎవరి చేతుల్లో ఉంది? ఒక వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో ఆయన కేసుల కోసం ఆలోచిస్తాడా? జైలుకు పోకుండా తప్పించుకోవడానికి ఆలోచిస్తాడా? మన రాష్ట్ర హక్కుల కోసం ఆలోచిస్తాడా? మనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ముందుకు వస్తాడా? నేను అడుగుతున్నా ఈరోజు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకు, చాలా డేంజరస్. ఏపీ ప్రయోజనాలకు కేసీఆర్ అడ్డుపడుతున్నారని, రాష్ట్ర ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆయన ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. తెరాస ప్రభుత్వం ఏపీలో ప్రచారం చేస్తోందని, జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు ఆయన ఊడిగం చేస్తారని విమర్శించారు. ఈరోజు కేసీఆర్ ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ని చిన్నాభిన్నం చేయాలని, ఈ రాష్ట్రంతో ఆడుకోవాలని, మన జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పని మాటలు లేవు, తిట్టని తిట్లు లేవు, చేయని అవమానాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల ప్రజానికి ఏ తప్పు చేశాం? విభజన జరిగిన తర్వాత మనం వస్తే మీరు ఆస్తుల్లో ఎందుకు సమాన వాటా ఇవ్వరు? న్యాయసమ్మతంగా రావాల్సిన కంపెనీలో వాటా ఎందుకు ఇవ్వరు మీరు? అంటే మీ దౌర్జన్యమా? ఎందుకు పోలవరానికి మీరు అడ్డుపడతారు? హూ ఆర్ ఇట్? మేము దిగనున్నాం, కిందనున్నాం, మాకు పైనుంచి నీళ్లు వస్తే వస్తాయి, ఇక్కడ వర్షం పడితే నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు మేము ఆపుకొని నదులు అనుసంధానం చేసుకుంటే మీకు అబ్జెక్షన్ ఏంటి? ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ ఉండడానికి వీలు లేదు. అలాంటిది మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు? ఈరోజు మనకి 7 మండలాలు ఇచ్చారండి. ఎక్కడొచ్చాయి 7 మండలాలు? ఒకప్పుడు తెలంగాణలో కలిపినప్పుడు 7 మండలాలు, భద్రాచలం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాంటిది ఈరోజు భద్రాచలం తప్పించి మిగిలిన 7 మండలాలు మనకి ఇచ్చారు. అంతేగాని మీరు ఇచ్చిన ఫేవర్ ఏం లేదు. దానికోసం ఈరోజు మీరు ఇష్ట ప్రకారం మాట్లాడతారా? నేను ఇన్ని రోజులు ఎందుకంటే వీలైనంత వరకు ఎందుకు ఇవ్వను అనుకుంటే మీరు రెచ్చిపోయి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారా? అంటే ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తుల్ని వాళ్ళ జుట్టు మీ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ దగ్గర పురికొల్పి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అడ్డంగా తయారు చేస్తారా మీరు? ప్రతి ఒక్క దాంట్లో అతను ఉపయోగించుకొని మీ ఇష్టానుసారంగా మీరు బిహేవ్ చేస్తారా? ఇది మీకు తెలియదా? తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇది లాలోచి కాదా? కుట్ర కాదా? అంటే ఈ రాష్ట్రం పైన దాడి చేయడానికి ఇలాంటి వాళ్ళ పెట్టుకొని వీళ్ళకి ఒక 1000 కోట్ల రూపాయలు డబ్బులు పంపిస్తారా? వెర్ ఆర్ యూ గోయింగ్? అంటే మనం అంత అమాయకులమా? అందుకే నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నా, 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అడ్డంగా దొరికిన కరప్షన్ అడ్డం పెట్టుకుని ఆయన అవస్థపడితే పడ్డాడు. కానీ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారా మీరు? రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తారా మీరు? రాష్ట్ర భవిష్యత్తుకి అంధకారం చేసే విధంగా మీరు ఆలోచనలు పడతారా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ సమాధానం చెప్పాలి, A2 సమాధానం చెప్పాలి, కేసీఆర్ సమాధానం చెప్పాలి. నిన్నటి వరకు మా మీద నోటీసులు ఇచ్చాం, ఏమీ లేకపోయినా. హైదరాబాద్లో ఆ రోజు మేము అక్కడ వచ్చున్నారు కాబట్టి అందరూ అక్కడ ఆర్థిక మూలాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆర్థిక మూలాల్ని దెబ్బతీస్తూ మీరు రాజకీయం చేసి ఇష్టానుసారంగా భయభ్రాంతులు చేసి వాళ్ళని వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమంటారు. మనుషులు పిలిపించి మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి పోయి జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి
పార్టీకి సపోర్ట్ చేయమంటారు, క్యాండిడేట్లుగా పోటీ చేయమంటారు, ఇక్కడికి వచ్చి ప్రచారం చేయమంటారు. మన డేటా చోరీ చేసి ఆ డేటా వాళ్ళకిచ్చి తెలంగాణ గవర్నమెంటే వర్క్ చేస్తూ ఉంది ఇక్కడ క్యాంపెయిన్. మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలాంటి వ్యక్తికి ఒక్క ఓటు వేసినా, ఒక్క సీటు గెలిపించినా నేరుగా ఊడిగం చేసేది కేసీఆర్కి. బాంఛన్ని కాళ్ళు మొక్కుతానని సరెండర్ అయిపోయి చీకటి రాజకీయాలు చేస్తూ రాత్రులు కుట్రలు చేసుకుని వీళ్ళకి కావాల్సిన డబ్బులు కావాలి, వీళ్ళ కేసులు మాఫీ కావాలి, హైదరాబాద్లో ఉంటే వీళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. ఇక్కడికి రారు, ఈ ప్రాంతంలో ఉండరు, ఈ ప్రాంతం పైన కుట్రలు చేస్తారు. కుట్రలు చేసే వాళ్ళకి పూర్తిగా సహకరిస్తారు. ఎందుకంటే వీళ్ళ బలహీనతలు, వీళ్ళు అడ్డంగా దొరికారు కాబట్టి నేరాలు చేసి. విభజన ద్వారా ఏపీకి రావాల్సిన ఆస్తుల్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వటం లేదన్న చంద్రబాబు తిరిగి ఏపీపైనే కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 కోట్లు మనకు రావాలి, మనకొచ్చే వాటా ప్రకారం ఇచ్చిన దాంట్లో 500 కోట్లు ఇచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక 1,000-2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేస్తారా మీరు? ఆస్తులు కార్పొరేషన్స్ కానీ, సెక్రటరియట్స్ కానీ, ఆ భూముల విలువ కానీ అన్ని 1,00,000 కోట్లు మన వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. దొంగ వ్యాపారాలు, బోగస్ షేర్లు, ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ ఇలా జగన్ నేరాలకు అంతే లేదని సీఎం ధ్వజమెత్తారు. చట్టంలో ఎన్ని నేరాలున్నాయో అన్ని నేరాలు చేసిన వ్యక్తి ఆయనంటూ దిగబట్టారు. తన ఓటు తొలగింపు కోసం జగనే దరఖాస్తు చేసుకుని తిరిగి ఆయనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో ఉంటున్న జగన్ అసలు ఏపీ వాసేనా అని ప్రశ్నించారు. దేశంలో ఎలక్షన్ జరిగితే, పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే సిటిజన్ ఎక్కడైనా ఉండి పోటీ చేయొచ్చు. ఆర్డినరీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ఎలక్షన్ జరిగితే ఆయన రెసిడెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగితే రెసిడెంట్ ఆఫ్ దట్ లోకల్ బాడీ. నౌ వేర్ ఈజ్ జగన్? ఈజ్ ద రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ తెలంగాణ ఆర్ లోటస్ పాండ్? యూ అనలైజ్. 5 ఏళ్ళు అయింది. కనీసం ఈ రాష్ట్రం పైన నీకు నమ్మకం లేదు, ఈ గడ్డ పైన నమ్మకం లేదు, ఈ టెరిటరీ పైన నమ్మకం లేదు, నీకు ఓట్లు కావాలి కాబట్టి నువ్వు వస్తున్నావు తప్ప, లేకుంటే మీకు సంబంధం ఏంటి? పోనీ 1 ఇయర్, 1.5 ఇయర్, 5 ఏళ్ళు ఉండలేరా? హౌ కెన్ యూ బిలీవ్? కనీసం సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కడ? లోటస్ పాండ్. వేర్ ఈజ్ లోటస్ పాండ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, వేర్ ఈజ్ లోటస్ పాండ్? యూ డోంట్ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. జగన్ కేసీఆర్ నన్ను తిట్టాడు, నేను తిట్టాను, ఓకే, నేను ఇక్కడికి వచ్చిన ఆ పని నేను చేసుకోండి. నువ్వు ఎందుకున్నావు అక్కడ? మీ ఇద్దరు ఫ్రెండ్సా, దోస్తీలా? అదే నేను అడిగేది. 10 ఇయర్స్ నువ్వు అక్కడ ఊడిగం చేస్తావా? తిట్టించుకుంటావా? ఎవరి కోసం తిట్టించుకోవాలండి? 10 ఏళ్ళు ట్యాక్సీలు కడతావు, అక్కడ ఎవరికి పోతుందంటే డబ్బులు? ఆడనే ఉంటావు, మీరు కూడా అక్కడే ఉంటారు. ఇక్కడ స్ట్రగుల్ చేశాడు, బస్సులో స్ట్రగుల్ చేశాను నేను, బస్సులో ఉన్నా, మీరు చూశారు. ఎస్సీ ఆఫీస్ మంది, ఫస్ట్ సెక్రటరియట్ క్యాంప్ ఆఫీస్ ఎస్సీ ఆఫీస్, అది ఇరిగేషన్ ఎస్సీ ఆఫీస్. అక్కడి నుంచి స్టార్ట్ చేసా మన జీవితాన్ని. పర్వాలేదు, నేను ఇంకా రిపెంట్ అయ్యా. ఆ రోజే నెక్స్ట్ డే ఇక్కడికి రావాల్సింది, వచ్చి షెడ్లో వేసుకొని కూర్చోవాల్సింది. ఆ పనే చేశాను. ఐఎమ్ ప్రౌడ్. 5 ఏళ్ళు కూడా రాకుండా ఇంకా అక్కడ కూర్చొని సిగ్గుపడకుండా ఇంకా నువ్వు కుట్రలు, కుతంత్రాలు, లాలోచీలు, ఏం రాజకీయాలండి ఇవి?